మంది విపరీతంగా డెవలప్ అయిపోతున్నారట. వాళ్ళలో ఎవరికి భక్తి లేదు, వారిలో ఎవరు ప్రార్థన చేయట్లేదు, వారిలో ఎవరు దేవుని ధర్మశాస్త్రం మీద ధ్యానం ఉంచట్ల ఆ కాలంలో. కానీ వాళ్ళు విపరీతంగా డెవలప్ అవుతున్నారు, విపరీతంగా ఆశీర్వదించబడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో దావీదు మాత్రమే కాదు, ఆసాపు మాత్రమే కాదు, బైబిల్లో చాలామంది అలాంటి వాళ్ళని చూసి వ్యసనపడ్డారు. మేము భక్తి చేస్తున్నామే, మేము ప్రార్థన చేస్తున్నామే, మేము దేవుని వాక్యాన్ని చదువుతున్నామే, అన్నీ వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చామే, మాకెందుకు జరగట్లేదండి మేళ్ళు, మాకెందుకండి ఈ కష్టాలు, ఏ రోజుకు ఆ రోజు బ్రతకాల్సిన పరిస్థితి మాకుంటా ఉంది. అదే ప్రభువు లేని వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు డబ్బు మీద డబ్బులు సంపాదిస్తున్నారు, ఇల్లు మీద ఇల్లు కట్టేస్తూ ఉన్నారు. అబ్బో చాలా చాలా ఆశీర్వాదాలుగా వారికి వస్తూ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఎందుకు దేవుణ్ణి అంగీకరించాలి, నేను ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించాలి అనే ప్రశ్న ఈ రోజుల్లో మనకు మాత్రమే కాదు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో దావీదు గారికే వచ్చింది. బహుశా ఆ సందర్భంలో దావీదు గారు ఆ మాట రాస్తూ చెడ్డవారిని చూసి ఏం చేయకూడదట, వ్యసన పడద్దు అంటే చెడ్డవారిని చూసినప్పుడు కొన్నిసార్లు వ్యసనం కలగచ్చేమో, దుష్కార్యములు చేయువారిని చూసినప్పుడు మత్సరం అనేది కలగచ్చేమో. ఆసాబు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. 37వ కీర్తన కదా, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు కదా మీరు. 37వ కీర్తన ప్రారంభంలో చెడ్డవారిని చూసి నువ్వేం చేయకూడదు, వ్యసన పడద్దు అని. 37ని తిరగేయండి, ఎంత అయింది? 33ని తిరిగేస్తే ఎంత అయింది? 73. 73వ కీర్తనలో ఆసాబు గారి బాధ కూడా అదే కదా. మీరు ఇంటికి వెళ్తారు, చదవండి, Psalm 73లో ఆ మాట ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అందును బట్టి ఈ కీర్తనకు మనం పేరు పెట్టాలనుకుంటే, నేను కీర్తన గ్రంథం మీద విశేషమైన ధ్యానాన్ని చేయడానికి చాలా ఇష్టపడతాను. ప్రతి ఉదయాన్నే లేచి కీర్తనలు చదువుకుంటాను నేను. ఈ కీర్తనకు మనం పేరు పెట్టచ్చేదనంటే విజ్డమ్ ఓవర్ వరీ. విజ్డమ్ ఓవర్ వరీ. చింతను జయించుట ఎలా, చింతను జయించే జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోగలం అనే విషయాన్ని ఈ కీర్తన చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. చాలామంది ప్రపంచంలో చింతపడుతున్నారు. వరీ అనేది ఉంది, యాంగ్జైటీ అనేది చాలా మందిలో ఉంది. ఈ వరీ మరియు యాంగ్జైటీలు కొన్ని సందర్భాల్లో అతి తీవ్రమైన డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా డిప్రెషన్ అనేది అల్టిమేట్ అయితే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటంటే చింత, ఆందోళన, కలవరం, ఫ్రస్ట్రేషన్ చాలామందిలో కనబడుతూ ఉంది. ఏదో పరిస్థితి. ఈ రోజుల్లో చాలామంది బాధ ఎలా ఉంటుందంటే నాకు లేదు వాళ్ళకు ఉందనే బాధ చాలా ఎక్కువ ఉంటుంది చాలామందిలో కదా. లేకపోతే అందరికీ లేకపోయినా పర్లేదు, వాళ్ళకి లేకపోయినా పర్లేదు, నాకు లేకపోయినా పర్లేదు, కానీ వారికి చాలా ఆశీర్వాదం వచ్చేస్తుంది, నాకు రావట్లేదనే బాధ చాలా మందిలో కనబడుతూ ఉంది. కానీ ఒక విశ్వాసి యొక్క స్థానాన్ని గుర్తించినప్పుడు, ఒక విశ్వాసి ఎంత గొప్పవాడో గుర్తించినప్పుడు, ప్రభువుని అంగీకరించడం అనేది ఎంత శ్రేష్టమైన విషయం గుర్తించినప్పుడు వాస్తవం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ దావీదు కీర్తన 37 కానీ ఆసాబు కీర్తన 73 కానీ మనం చదివితే ప్రారంభంలో కొంచెం వాళ్ళు వ్యసన పడినట్టుగా కనబడచ్చాము, కానీ చివరకు వచ్చేసరికి వారికి ఒక క్లారిటీ వచ్చింది. అదేనంటే నీతిమంతులైన వారు, ప్రభువుని అంగీకరించిన వారు, వాక్య సత్యాలను హృదయంలో స్వీకరించిన వారు ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నారో ఆ కీర్తన ముగింపులోనికి వచ్చేసరికి మనకు అర్థమవుతా ఉంది. ఇలాంటి కీర్తనలో దావీదుడు అంటున్నాడు, నీ కార్యము నెరవేర్చబడాలి అంటే, నీ హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే, దేవుడు నీకు సహాయకర్తగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. అందులో ఒకటి నమ్మిక ఉంచాలి, రెండవది సంతోషించాలి, మూడవది అప్పగించాలి. ఈ 3 నువ్వు చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరైనా కావచ్చు. ఒకవేళ నువ్వు ఒక స్టూడెంట్గా ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చు. ఒక ఇంటర్మీడియటో లేకపోతే ఒక డిగ్రీయో, ఒక బ్యాచులర్ డిగ్రీ హోల్డర్గా నువ్వు ఉండి దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చు. నీకున్న ఆశలు వేరు, పరీక్షలో పాస్ అవ్వాలని, కాలేజీలో మంచి ర్యాంక్ రావాలని, నీట్లో విజయాన్ని సాధించాలని. నేను అడిగిన చాలామంది పీజీ నీట్ ఎగ్జామ్ రాశారు. చాలామంది ఆలోచన ఒక మంచి ర్యాంక్ రావాలని, ఆ తర్వాత పీజీ సీట్ రావాలని చాలామందికి ఆలోచన. సివిల్స్ రాస్తున్నామండి, ప్రిపేర్ అవుతున్నామండి అని కొంతమంది. బహుశా నీకున్న అవసరతలు కొన్ని ఉండొచ్చు. కొంతమంది ఉద్యోగం వచ్చేసిందండి, చదువుకున్నాను, ఉద్యోగం వచ్చేసిందండి, ఇప్పుడు వివాహం కోసం ఎదురు చూస్తున్నానండి, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని చాలామంది ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. తప్పేం కాదు. జీవిత భాగస్వాములు, జీవితంలో ఒక మంచి వాళ్ళు రావాలని కోరుకోవడం తప్పేం కాదు, ప్రార్థన చేయండి. యవనస్తులు చక్కని లైఫ్ పార్ట్నర్ కోసం ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత యు మస్ట్ ప్రే ఫర్ దెమ్. ఆ తర్వాత ఒకవేళ వివాహాలు జరిగిన వారు పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం, పదోన్నతి కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు.
వ్యాపారాల్లో మంచి రిటర్న్స్ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు, అప్పులు ఊపులోంచి బయటకు రావాలని కోరుకున్న వారు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్రక్కన పెడితే ఆత్మ సంబంధమైన అవసరాలతో దేవుని సందుకు వచ్చేవాళ్ళు, ఏమోనండి నా జీవితంలో లోకమంతా వెతికానుగా ఎక్కడ శాంతి సంతోషం లేదు, పీస్ ఆఫ్ మైండ్ నాకు లేదు, దేవుని మందిరంలో నాకు కొంచెం శాంతి దొరుకుతుందేమో, సమాధానం ఉంటుందేమో అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ప్రేమించే మనసు కోసం ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నీ అవసరాలు స్పిరిచువల్ నీడ్స్ అయినా, ఎమోషనల్ నీడ్స్ అయినా, ఫిజికల్ నీడ్స్ అయినా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కార్యము నెరవేర్చబడాలి అంటే whatever you are desiring this morning, anticipating from the presence of God, దేవుని సన్నిధిలో నుండి ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో ఆ గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలని.